ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ రెవల్యూటర్ ఐకాన్లో ఒకరైన చెగువేరా గురించి అయితే తెలుసుకోబోతున్నాం. తన ఫొటోస్ని టీషర్ట్ మీద, పోస్టర్ మీద, సోషల్ మీడియాలో చాలామంది చూస్తూ ఉంటారు. కానీ ఈ చెగువేరా ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక డాక్టర్ రెవల్యూటర్గా మారాడు. కొంతమందికి ఈయన ఒక హీరో, మరికొంతమందికి ఈయన ఒక కాంట్రవర్షియల్ లీడర్గా కనిపిస్తాడు. అసలు ఈ చెగువేరా ఎవరు? ఈరోజు తన ఇంక్రెడిబుల్ లైఫ్ స్టోరీని తెలుసుకుందాం. చెగువేరా జూన్ 14, 1928 అర్జెంటీనాలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఆస్తమా ప్రాబ్లంతో బాధపడి చెగువేరా చాలా బుక్స్ చదివి హిస్టరీ, పొలిటిక్స్, ఫిలాసఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాడు. చెగువేరా మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలని అనుకున్నాడు. కాలేజ్ డేస్లో తన ఫ్రెండ్స్తో కలిసి మోటార్ సైకిల్ మీద సౌత్ అమెరికా టూర్ చేశాడు. ఈ జర్నీ ఆయన లైఫ్ని మార్చింది. పూర్ ఫార్మర్స్, హోమ్లెస్ పీపుల్, ఇన్ఈక్వాలిటీ సఫర్ అయ్యే దగ్గర నుంచి చూశాడు. అప్పుడు చెగువేరా ఒక కంక్లూజన్కి వచ్చాడు. సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్కి రూట్స్ కనుక్కోవాలని ఆయన డిసైడ్ అయ్యాడు. మెక్సికోలో చెగువేరా ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలిశాడు. ఆయన ఫిడెల్ కాస్ట్రో. ఫిడెల్ కాస్ట్రోని కలవడానికి ముందు క్యూబాని బటిస్టా అనే వ్యక్తి రూల్ చేశాడు. ఆయన పాలనకి వ్యతిరేకంగా క్యూబా రెవల్యూషన్ జరిగింది. 1956 to 1959 వరకు క్యూబా రెవల్యూషన్ జరిగింది. ఆ రెవల్యూషన్లో చెగువేరా కాస్ట్రో ఐడియాస్తో ఇన్స్పైర్ అయి మూమెంట్లో జాయిన్ అయ్యాడు. చెగువేరా లీడర్షిప్ వల్ల రెస్పెక్ట్ పొందాడు. ఫైనల్లీ 1959లో డైరెక్టర్ బటిస్టా క్యూబా నుంచి పారిపోయాడు. రెవల్యూషన్ తర్వాత చెగువేరా క్యూబాలో ఇంపార్టెంట్ పొజిషన్ని హోల్డ్ చేశాడు. ఒక క్యూబా రెవల్యూషనే కాకుండా ఆఫ్రికాలో కాంగోకి, తరువాత బొలివియాకి వెళ్ళాడు. కానీ బొలివియా మిషన్ సక్సెస్ కాలేదు. 1967 అక్టోబర్లో బొలివియన్ ఆర్మీ చెగువేరాని క్యాప్చర్ చేసి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఒక సోల్జర్ చెగువేరాని చంపేశాడు. అప్పుడు ఆయన వయస్సు 39 మాత్రమే.